యా, రైజింగ్ రాముడి గారు 11 కాన్సెప్ట్లు 12th బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. మీకు మీలో గమనించిన మార్పు ఏంటి? అసలు ఈ ప్రయాణం ఎలా అనిపించింది? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఫస్ట్ టైం సార్ ఇట్లాంటి క్లాసులు అటెండ్ అవ్వడం. నేను యాక్చువల్గా సేల్స్ రంగం కాదు నాది. నాది ఫార్మా ప్రొఫెషనల్, పిహెచ్డి స్కాలర్. కాకపోతే నాకు నా వచ్చే శాలరీ సరిపోక నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసిన. అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, ఒకటి ఇన్సూరెన్స్, ఒకటి రియల్ ఎస్టేట్ అని ఇట్లా అది చేస్తున్నప్పుడు నాకు ఇట్లా మీది జస్ట్ ఇంపాక్ట్ లో నేను 275 బ్యాచ్ సార్. ఇట్లా వాట్సాప్ లో వస్తున్నప్పుడు చూసిన. నాకు ఎవరు చెప్పలేదు యాక్చువల్ గా. చూసి అరే ఇది మనకు ఈ దానికి యూజ్ అవుతుంది కదా, చేస్తే బాగుంటుంది కదా. ఇట్లా మనం అంటే ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఇట్లాంటిది నేర్చుకుంటే బాగుంటుందని నేను రిజిస్టర్ అయినా సార్. బట్ నాకు కొత్తగా అనిపించింది ఎక్సలెంట్ కాన్సెప్ట్. అంటే ఒక మనిషిని ఒక ఒక 1-2 నాకు మొహమాటం ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఆ మొహమాటంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా చిన్నప్పటి నుంచి. అంతే ఒక డైరెక్ట్ గా మాట్లాడాలని ఒకసారి కనెక్ట్ అయితే ఓకే. మొహమాటం స్టార్టింగ్ చేయడం ఇబ్బంది. ర్యాపో బిల్డింగ్, ఆ కాన్సెప్ట్ తర్వాత ఒక మనిషిని 5 టైమ్స్ ఫాలో అప్ చేయాలని తెలియదు. ఇట్లా కొన్ని కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు చెప్పిన కాన్సెప్ట్ మాత్రం యూజ్ చేసుకుంటే వీ కెన్ వీ కెన్ రాక్ ఇన్ దట్. సో ఇవంతా థియరీ. బట్ ప్రాక్టికల్ గా మీరు చెప్పినట్లు ఆఫ్లైన్ కి వస్తే ఇంకా బాగుంటది. బట్ మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్ డైలీ లైఫ్ లో యూజ్ చేస్తే మాత్రం అమేజింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. డైలీ లైఫ్ లో యూస్ చేస్తే లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎస్ లైఫ్ సార్. లో కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే కస్టమర్ సైకాలజీ గురించి మాట్లాడుతున్నామంటే కస్టమర్ని అర్థం చేసుకుంటున్నాం. లైఫ్ సైకాలజీకి వచ్చేస్తుంది. అది లైఫ్ లో ఉన్న వాళ్ళని కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపచ్చు. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ సూపర్. యూ సో మచ్ అండ్ సూపర్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ కెన్ అంటే నేను నా 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 ఫ్రెండ్స్ ఎక్కువ లేరు సార్. బట్ ఫ్యూచర్ లో నా టీమ్ మేట్స్ కానీ ఎవరున్నా కానీ డెఫినెట్ 100% మీకు రికమెండ్ చేస్తాను. నేను 99% ఆఫ్లైన్ కూడా రిజిస్టర్ ట్రై చేస్తాను సార్. ఇంకా మీరు డెఫినెట్లీ, చెప్పినట్లు అంటే తప్పకుండా ఓకే. 100% అది రండి. ఇంపార్టెంట్ ఎందుకంటే యాక్చువల్. 99 అంటే కూడా 1% మళ్ళీ స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ లేదు సార్, 100% వస్తాను. ఆల్వేస్ 100% వాళ్ళకే రికగ్నైజేషన్ ఉంటుంది. సో 100% ష్యూర్ సార్. రండి. ఖచ్చితమైన మార్పు ఉండబోతుంది ఆఫ్లైన్. ఓకేనా? ష్యూర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.